నామానికి స్తోత్రములు. చేరికుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు తన కృపను బట్టి ఈ 40 దిన ఉపవాసములలో మరి 13వ రోజులోనికి దేవుడు మనల్ని నడిపించిన తన కృపను బట్టి స్తుతిస్తూ దేవుని వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 వచన భాగమును చదువుకుందాం. పేజీ నంబర్ 153వ పేజీ అండి. కొత్త నిబంధన 153వ పేజీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 వచన భాగము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుడవు, సర్వకృపాని దేవుకు తండ్రి, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఉన్నవాడా, అనువాడా, నీకు వందనాలు. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు దేవా, నీకు వందనాలు. మా విమోచకుడా, సజీవుడకు దేవుని కుమారుడా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటి వాడవు, కడపటి వాడవైదు అయినను ప్రభువా, అయ్యా, మృతిని గెలిచి తిరిగి లేచి మా పక్షముగా నిరంతరము జీవించుచున్న ప్రధాన యాజకుడుగా ఉన్న మా ప్రియ యేసయ్యానికి వందనాలయ్యా. మేము ఇంకను పాపులముగాను ఈ లోకము యొక్క దుర్మార్గతతోను, దుష్టత్వముతోను, దురాశలతోను, భ్రష్టత్వముతోను నశించిన వారమై ఉండగా నాయన, అయా, నిత్య నరకాగ్నికి పాత్రులమైన మా కొరకు ప్రభువా, పరలోక మహిమను విడిచి అయా ఈ లోకమునకు శరీరధారిగా వచ్చి నీ రక్త మాంసములను మా కొరకు వెలగా అర్పించి నీ అమూల్యమైన రక్తములో నిర్జీవమైన మా క్రియలను ప్రభువా మీరు కడిగారు ప్రభువా. నీ అమూల్యమైన రక్తములో ప్రభువా మా ఘోర పాపములన్నిటినీ కడిగి వేసినారు. మీ రక్తములో నాయన మా అపరాధములను ప్రభువా, మా దోషములను క్షమించి కడిగి శుద్ధి చేశారు ప్రభువా. నీ రక్తము చేత విమోచింపబడిన మేము మరలా పాపము విషయములో నాయన అయ్యా జీవించు వారముగా ఇక ఉండకుండానట్లుగా పాపము విషయములో మేము మృతులముగాను, పాపము జాలని వారముగాను, పాపము జోలికి ఇక పోకుండానట్లుగా పాపము విషయములో మమ్మలను మేము భద్రము చేసుకొనొచ్చు. క్రీస్తు యొక్క మహిమ మాలో ఈ లోకములో ప్రకాశించు వరకు నాయన అయా క్రీస్తు యొక్క వెలుగు మా ద్వారా ప్రకాశింపబడినట్లుగా సంపూర్ణమైన నీ చిత్తమునకు లోపడగలిగిన గొప్ప రక్షణ కార్యమును మాలో జరిగించండి నాయన. మేము క్రీస్తు యేసు సంబంధులమని ఈ లోకము ఎరుగునట్లుగా ప్రభువా, లోకము మాలో సిలువ వేయబడ్డానికి కృపదాయి చేయండి. శరీరముతో మేము జీవించుచున్నాము కానీ శరీర క్రియలు చేయవారముగా కాక నాయనా, శరీరేచ్ఛలను అనుసరించు వారము కాక నాయనా, మెట్టుకు క్రీస్తును ధరించిన వారమై లోకమునకు నా తండ్రి మేము శరీర కార్యముల విషయములో అయా నా తండ్రి నాయన మేము ఆత్మచేత చంపబడిన వారముగా నాయన అయా క్రీస్తు కొరకు జీవించుట కొరకు ఈ ప్రాణాత్మ దేహములు నాయన రూపింపబడినట్లుగా ఈ లోకములో జీవించడానికి నాయన మాలో ప్రతి ఒక్కరికి కృపదయ చేయండి. నీ అనాది సంకల్పము, నీ ఏర్పాటు మాలో స్థిరపరచబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని వాక్యమైన దేవా అయ్యా మీరు మాతో మాట్లాడండి. 12 దినములు గడిచి 13వ దినములోనికి వచ్చినాం ప్రభువా. ఆత్మలో మేము వర్ధిల్లాలి ప్రభువా. మా ఆత్మ మీ ఆత్మతో ఐక్యపరచబడాలి ప్రభువా. మా మనసు స్థిరముగా నీ మీద ఆనుకోవాలి ప్రభువా. అయ్యా మా ప్రాణము నిన్ను అంటి ఉండాలి ప్రభువా. అయ్యా మేము నీ పాదాలు ఎదుటే నిత్యము కనబడే వారముగా మా హృదయము నీ మీదే ఆనుకొనినట్లుగా మేముండినట్లుగా ప్రభువా. అయ్యా మా యొక్క ఆత్మీయ యాత్రను ప్రభువా మీరే బలపరచండి. ఆత్మీయ ఆశీర్వాదకరముగా ప్రభువా మీరు నడిపించండి నాయన. నీ లేఖనములు ధ్యానించుగొరచు ఈ స్థలములోనికి కూడి వచ్చి ఉండగా వినుమార మట్టుకై ఉండి మమ్మలను మేము మోసపరుచుకోవద్దు నాయన.
శక్తి కలిగిన నీ వాక్యమునైనా అయా అగ్ని వంటి నీ మాట, సుత్తు వంటి నీ మాట, ఖడ్గము వంటి నీ మాట మాలో ఉన్నటువంటి సమస్త పాప చెడుతనమును ప్రభువా మాలో నుండి బయలుపోయినట్లుగా ప్రభువా అయా నీ వాక్యమువే కార్యకారిగా కార్యసిద్ధిని కలుగు చేయడానికి నీ కృప దయచేయండి నాయన. వినిచిన మేము నాయన ఆత్మచెప్పు సంగతులను చెవి కలిగి ఆలకించాలా, ఆత్మచెప్పు సంగతులను హృదయమును గ్రహించినట్లుగా జ్ఞాన హృదయమును దయచేయమని మానవుని స్వరాన్ని మానవుని జ్ఞానాన్ని మరుగుపరచండి ప్రభా. ఈ స్థలములో నిలబడినది నీవుగా, కనబడినది నీవుగా నీ సంఘాన్ని దర్శించి మా ముఖాంతరములో నుండి స్వరమండలము నుండి మీరే సంఘముతో మాట్లాడి మేము నైనా ఆత్మలో వర్తిల్లుచు నీ పోలికలోనికి మార్చబడినట్లుగా క్రీస్తునందు మేము నిలిచిన వారమైనా నీ రాకడ ప్రత్యక్షత కొరకు సిద్ధపడుచు నిత్య జీవములోనికి ప్రవేశించగలిగిన కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొంది నిత్య జీవము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగమును మరి ప్రారంభ దినము నుండి కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి వ్రాయబడినటువంటి విషయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడిన సంగతి ఏమైంది అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు. క్రీస్తును పోలి తాను నడుచుకుంటున్నానని దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు కూడా నా వలె ఉండాలా, నన్ను పోలి నడుచుకోవాలని మరి సలహా సూచన ఇస్తున్నాడు. అంటే పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన తర్వాత, వారిని మరి రుచి చూచి తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మరి పౌలు గారి జీవితంలో ఆత్మీయ వృద్ధి అనేది తేటగా కనబడుతూ ఉన్నది. ఆయన ప్రార్థన చేయడం మాత్రమే కాదు, వాక్యాన్ని విని పరిశీలించడం మాత్రమే కాదు, వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధ ఆత్మతో తాను నింపబడడం మాత్రమే కాదు, కానీ లోకానికి ఆయన ఎలాగున ప్రభుని చూపించారు అంటే ఆయన క్రీస్తు యొక్క పోలిక లేక క్రీస్తు యొక్క స్వరూపము ఆయనలో ఏర్పడిందంట. మరి ఏ సంఘమునికి వెళ్ళినా కూడా ఆయనకున్న ఎక్కడ ప్రకటించినా కూడా ఆయనకున్న ఒకే వాంఛ ఆశ ఏంటంటే దేవుని పిల్లలైనటువంటి వారు ఎలా మార్చబడాలా అంటే కనుక రక్షింపబడిన మనము క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడాల, క్రీస్తు యొక్క స్వారూప్యము మనలో ఏర్పరచబడాల, క్రీస్తు యొక్క స్వభావము మనలో కనబరచబడాల, క్రీస్తు యొక్క మనస్సు మనము ధరించుకోవాలి. ఇవి ఎప్పుడైతే మనలో నెరవేర్చబడతాయి అంటే మనం ఏమై ఉన్నామో మనలో నుండి వెడలిపోయి మనలో క్రీస్తు బయలుపరచబడినప్పుడే అదే ఆత్మీయ జయము, అదే ఆత్మీయ బిడల యొక్క గొప్ప విజయము. వీరే పరలోకములో ప్రభుత్వం కూడా ఉండబోతున్నారు. అందుకోసమే తాను ఎలాగున దేవుని పోలికను సంపాదించుకున్నాడో ఆ పోలికను మనం ఎలా సంపాదించుకోవాలో ధ్యానం చేస్తూ ఉన్నాం. భక్తులైనటువంటి వారు ఈ లోకములో వారు జీవించిన కాలంలోనే మోషే గారు మొదలుకొని మరి దావీదు గారే కానీ, దానియేలు గారే కానీ, యేసేపు గారే కానీ, మరి పౌలు గారే కానీ, మరి స్టెఫెను గారే కానీ, వీరందరూ ఆయా సందర్భంలో పరిశుద్ధ ఆత్మతో వారు నింపబడినప్పుడు వారు చూడడానికి ఎలా కనపడేవారంటే దేవుని యొక్క దూతల వలె, దేవుని ఆత్మ కలిగిన వారుగా, దేవుని యొక్క ప్రభావము కలిగిన వారుగా, దేవుని పోలిక అనేది వారిలో కనబడేది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి రూపాంతర కొండ మీద మరి యోహాను గారిని పేతురు ఇద్దరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. యేసు ప్రభు వారు అవలీగ కొండ మీదకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖము కూడా మార్పు చెందినట్లుగా వాక్యము సాక్ష్యమిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో తన ఏ పోలికతో అయినాడో ఆ పోలికలోనికి మనల్ని మార్చడం కోసము ఆయన మానవుని యొక్క పోలికను ఈ లోకాల్లోకి ఏర్పాటు చేసుకుని మన పోలికలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన పోలికను మనకిప్పుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. ఆ పోలిక మనకు రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పోలికనివ్వడం కొరకైతే ఈ లోకానికి వచ్చారో, పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ పోలికను కలిగి ఉంటారో ఆ పోలికను మనము పొందుకోవాలి అంటే, ఆయన పోలికలో మనం ఆయన ఎదుట నిలబడాలి అంటే మనం ఏం చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుందంటే 3 విషయాలను గురించి నేను 3 రెఫరెన్స్లను జ్ఞాపకం చేసుకున్నాం. వాటిలో మొదటిది, ఆయన పవిత్రుడై ఉన్నట్లు మనము కూడా పవిత్రులముగా ఉండాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా పవిత్రముగా ఉన్నాడో దేవుని పిల్లలమైన మనకు అనుగ్రహింపబడిన ఈ జీవిత కాలంలో అటు పవిత్రతను మనము కలిగి ఉండాలి. రెండవదిగా, పాత ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాల. పాతదైనటువంటి మన స్వభావము ఏదైతే ఉన్నదో దానిని విడిచిపెట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారిలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించే నీతిని, యథార్థమైన భక్తిని ధరించుకోవాల. అంటే ఒకటి విడిచిపెట్టాలా, ఆ మీదట మనం ఏం చేయాలంట ఇంకో వాటిని ధరించుకోవాలా. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాము, నీతిని మరి యథార్థమైన భక్తిని ధరించుకొనినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి పోలికలోనికి మనము మార్చబడతాం. మూడవదిగా, దేవుడు తన ఆత్మ ద్వారానే మనకి తన పోలికను అనుగ్రహిస్తారు. ఎందరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారు, ఎందరైతే దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడతారో వారి దేవుని ఆత్మే వారిని ఏం చేస్తుందంటే, వారిలో ఉన్న దేవుని ఆత్మే, మనలో ఉన్న దేవుని ఆత్మే మనల్ని దేవుని పోలికలోనికి మారుస్తుంది. దేవుని ఆత్మ ఆ పోలికలోనికి మనల్ని మార్చాలంటే ఎలా సాధ్యమో, దేవుని ఆత్మ అనేది ఊదితేనో, అరిస్తేనో, కేకలేస్తేనో వచ్చేది కాదు. దేవుని ఆత్మ అనేది యేసుక్రీస్తు ప్రభువారు కూడా 12 మంది శిష్యులు వారితో కూడా కొందరు ఉన్నారు. వారందరూ గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధాత్మ ఊది, ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకో అన్నారు. కానీ ఎవ్వరూ అప్పటికేం పొందుకోలేదంట, పరిశుద్ధాత్మను పొందుకోలేదు. లేకపోతే శిష్యులు ఆది సంఘములో మాత్రమే, ఆది సంఘములో 2 పర్యాయాలు మాత్రమే అపోస్తులైనటువంటి యోహాను గారు మరి పేతురు గారు పౌలు గారు చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది. ఈ కాలంలో ఎవరి చేతులు ఉంచినా ఏమి రాదంట, పరిశుద్ధాత్మ అనేది రాదు. పరిశుద్ధాత్మతో మనము నింపబడాలి అంటే, పరిశుద్ధాత్మ మనలో నివసించాలి అంటే, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహముగా పరిశుద్ధాత్మ అను వరమును మనం పొందాలి అంటే, ఆ పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహింపబడుతుంది అంటే, పరిశుద్ధాత్మ ఎవరైతే పాప క్షమాపణతో కూడిన మారు మనసు పొందుతారో, పాప క్షమాపణ నిమిత్తమో ఎవరైతే మారు మనసు పొంది బాప్టిజము తీసుకుంటారో వారికి దేవుడు ఏమనుగ్రహిస్తానన్నాడంటే పరిశుద్ధాత్మ అనే వరం. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలా, మనలోనికి రావాలా, పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే మొట్టమొదట మనం దేవుని దగ్గర చేయవలసిన పని ఏంటంటే, మన పాపముల విషయంలో మనము పశ్చాత్తాపపడాలి. మన పాపములు మనం ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుతామో, మన బుద్ధిని మన మనసుని ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తారు. రెండవదిగా, పాపము విషయములో మనం ఎప్పుడైతే మృతులం అవుతామో, పాపము మనలో ఎప్పుడైతే చచ్చిపోతుందో, పాపమును మనం ఎప్పుడైతే జాలకుండా ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆత్మ అనేది, పరిశుద్ధాత్మ అనేది మనలో కార్యము చేయడం,
పరిశుద్ధాత్మ పని చేయడం అనేది ప్రారంభిస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి అంటే విశ్వాసముతో వాక్యమును మనం వినినప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి వెళ్తాయో, దేవుని యొక్క వాక్యము నీ హృదయములో మండింపబడుతుందో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి నువ్వు సమ్మతి కలిగి లోపడతావో, అప్పుడు వెంటనే నేను ఎవరు దర్శిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తాడంట. పరిశుద్ధాత్మ దేవుడు మనము పొందుకోవాలా? పరిశుద్ధాత్మను మనకి దేవుడు అనుగ్రహించాలి అంటే ప్రార్థన చేయాలి. కనిపెట్టి ఏం చేయాలంట? ప్రార్థన చేయాల. శిష్యులైనటువంటి వారికి కూడా వాగ్దానం చేయబడినటువంటి ఆత్మను మీరు పొందుకొనున్నట్లుగా మీరు యెరూషలేమును విడిచి అటు ఇటు వెళ్ళవద్దు, కానీ మీరు యెరూషలేములోనే ఉండి పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయమంటున్నారు? కనిపెట్టమన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడము అంటే వారు ఎడతెగక పరిశుద్ధాత్మ కొరకు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తూ ఉన్నారు. కనిపెట్టడము అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కొరకు ఎడతెగక వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు వారి మీదికి పరిశుద్ధాత్మను పెంతెకొస్తు దినమందు కృమ్మరించారు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ మనకి ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. ఆత్మ అందరి మీదకి వచ్చేది కాదు. ఎందుకు అంటే చాలామంది పరిశుద్ధాత్మ కార్యాన్ని పరిశుద్ధాత్మతో నింపబడటలేదు, పరిశుద్ధాత్మతో భద్రపరచబట్టలేదు, పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడటలేదు. కానీ భ్రమపరచు ఆత్మ చేత చాలామంది సత్యములో నుండి తొలగిపోతున్నారు. ప్రస్తుత కాలం అంతా మనుష్యులు దేవుని ఆత్మని ఎలా అనుకుంటారంటే భ్రమపరచు ఆత్మను పొందుకొని మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం అనుకుంటున్నారు. ప్రియులారా, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో మనతో ఉండాలంటాడు. పరిశుద్ధ ఆత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు. లోకము అంట ఎవరిని చూడటలేదంట? దేవుణ్ణి చూడటలేదు, దేవుని ఎరగటలేదు. కాబట్టి దేవుణ్ణి పొందలేదంట. ఏం చేయలేదంటే ఆదరణకర్తని పొందలేదంట. ఎవరు పొందుకోలేరంట ఆదరణకర్తను? ఎవరైతే లోకములో ఉంటారో లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటారో వాళ్ళు ఏం పొందుకోలేరంట? పరిశుద్ధాత్మను మనము పొందుకున్నాము పరిశుద్ధాత్మను. ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇస్తానన్నారు అంటే, ఈ లోకములో పరిశుద్ధాత్మ లేకపోతే మనము అనాథలమే. ఒక రకంగా దేవుని ఆత్మ మనలో లేకపోతే, ఇప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మహామహిమలో ఉన్నారు. కుమారుడు ఎక్కడున్నారు? ఇప్పుడు కుమారుడు ఎక్కడున్నారు? తండ్రి కుడి పార్శ్వమున ఉన్నారు. ఇప్పుడు మనల్ని నడిపించాలన్నా, మనకి సహాయం చేయాలన్నా ఇప్పుడు ఎవరి పరిచర్య ఇది? ఎవరు చేయాలి మనకి? ఇప్పుడు యేసయ్య నువ్వు దిగిరా అంటే యేసయ్య దిగిరాడు. ఎవరిని పంపుతాడు? పరిశుద్ధాత్మను పంపుతారు. యేసయ్య ఏం చేస్తాడు? నువ్వు పిలిచావు కదా అని ఆయన గబగబా విజ్ఞాపన చేయడం మానేసి మన దగ్గరికి దిగిరాడు. ఎవరికి అప్పగించలేరు? పరిశుద్ధాత్మకు అప్పగించారు. మనం యేసయ్యను రమ్మన్నా, తండ్రిని దిగిరమ్మన్నా వాళ్ళిద్దరిని దిగిరారు, మాట్లాడరు. ఇప్పుడు మనలను బలపరచాలన్నా, మనల్ని స్థిరపరచాలన్నా, మన పక్షంగా కార్యం చేయాలన్నా తండ్రి యొక్క దేవుడే కానీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారే కానీ మనకెవరిని అనుగ్రహిస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ రావాలి అంటే ఈ 4 విషయాలను మనము గడిచిన వారంలో, గడిచిన దినాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ ఆత్మ దేవుడు తన ఆత్మను, లేకపోతే తండ్రి యొక్క దేవుడే కానీ కుమారుడే కానీ తన ఆత్మలో ఆత్మను మనకు అనుగ్రహించాలంటే ఇంకేమి చేయాలంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచన భాగమును చదివితే, 11వ వచన భాగము నుండి, ప్రియులారా
దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్దులమైనాడు. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచున్నామని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎప్పుడు తన ఆత్మలో మనకి పాలునిస్తాడు అంటే ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుడు పాలు ఇవ్వడము అంటే తన ఆత్మను భాగంగా దేవుడు ఇస్తున్నాడంట. దేవుడు ఎవరికి తన ఆత్మలో పాలిస్తానంటున్నాడు అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఎప్పుడు ఎవరిని కూడా దేవుణ్ణి చూసి ఉండలేదు. ఇప్పటి వరకు ఎవరైనా దేవుని చూసారా అంటే ఎవరు దేవుణ్ణి చూసి ఉండలేదు. కానీ దేవుడు మన యందు ఎప్పుడు ఉంటాడు, దేవుని యందు మనం ఎప్పుడు ఉంటామో అని చెప్తున్నాడంటే మనమంట ఒక్కరిని ఏం చేయాలంట? ప్రేమింప బద్దులై ఉండాలి. మనలో ఏముండాలంట? దేవుణ్ణి ప్రేమించే మనము ఒకరిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఒకరితో ఒకడు ప్రేమ కలిగి ఉండాల. మనము అందరినీ ప్రేమించగలుగుచున్నప్పుడు, మనము ఒకరితో ఒకరిని ప్రేమను చూపించగలిగినప్పుడు, ఎవరిలో అయితే దేవుని ప్రేమ క్రియగా కనబడుతుందో, ఎవరైతే దేవునిని కలిగి ఉన్నామన్నవారు ఇతరులతో ప్రేమ కలిగి ఉంటారో, ప్రేమను చూపించగలుగుతారో, ఆ ప్రేమను బట్టేరంట, ఆ ప్రేమను మనము కలిగి ఉండడాన్ని బట్టే, ఆ ప్రేమను మనము చూపించడాన్ని బట్టే దేవుడంట తన ఆత్మలో మనకి ఏమిస్తున్నాడంట? పాలునిస్తున్నాడు. దేవుడు తన ఆత్మలో మనకి భాగం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒకళ్ళం ఏం చేయాలంట? ప్రేమించాల. అప్పుడే మన ప్రేమకి ఏమవుతుంది అంటే పరిపూర్ణత, సంపూర్ణత వస్తుంది. మనమేమో మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాము, మనల్ని ద్వేషించే వారిని, తృణీకరించే వారిని మనం ఏం చేస్తూ ఉంటాము? ద్వేషిస్తూ ఉంటాం. ఇలాంటి ప్రేమ ఈ లోకపు జనులు కూడా చేస్తున్నారు. ఈ లోకపు జనులు కూడా ఎలా ఉన్నారంటే ప్రేమించే వారిని ప్రేమిస్తారు, ద్వేషించే వారిని తృణీకరిస్తారు. కానీ యేసుక్రీస్తు నందున్నాం మనం. యేసయ్య దగ్గరికి వచ్చిన ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనము ఒకరినొకరు అంటే మనల్ని ద్వేషించే వారిని, మనల్ని బాధించే వారిని, మనల్ని హింసించే వారిని, మనల్ని ప్రేమించిన వాళ్ళని కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాల. మనల్ని ప్రేమించిన వాళ్ళని కూడా మనం ఏం చేయడం ప్రారంభించాలంట? నా మీద నీకు ప్రేమ లేదని మనం ఏం చేస్తాము? తిప్పేసుకుంటాం. మనల్ని ప్రేమించిన వారిని కూడా ఏం చేయాలంట? ప్రేమించినప్పుడు దేవుడు తన ఆత్మనంట మనకి ఏం చేస్తాడంట? పాలుగా అనుగ్రహిస్తాడు. ఎందుకు ఈ ఆత్మ మనకి కావాలా? ఎందుకు దేవుని ఆత్మను మనం పొందుకోవాలా? దేవుని ఆత్మ లేకపోతే మనం ఎందుకు అనాథలమవుతాం? దేవుని ఆత్మ ఉంటే మనకేంటి ప్రయోజనం? దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఎందుకు మనము పట్టుదల కలిగి ఈ ఆత్మ కొరకు కనిపెట్టాలా? ఎందుకు మనము పరిశుద్ధ ఆత్మ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలా? ఎందుకు పరిశుద్ధ ఆత్మ యొక్క ఆవశ్యము మనకు ఈ కడవరి దినములలో అవసరం? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలోనే. కానీ మరి ఆ తర్వాత పేతురు కూడా చెప్తూ, పౌలు గారు చెప్తూ, యోవేలు గారు ప్రవచనమును తీసుకొస్తారు. ఏమిటి అంటే కనుక అంత్యకాలములో అందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను అని. అంత్య దినాలలో నా ఆత్మను కృమ్మరిస్తానని దేవుడు ఎందుకన్నారు? మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారంటున్నాడు. మీ యవ్వనులు మరి దర్శనములను చూస్తారంటున్నారు. మరి వృద్ధులు కలలు కంటారు. ఇవన్నీ ఎందుకు దేవుడు చెప్పారు? ఎందుకు యోవేలు గారు అంటున్నారు? అంత్య దినములలో ఆత్మ కృమ్మరింపబడుతుంది. అంత్య దినములలో ఎందుకు దేవుని ఆత్మ మనకి కావాలా? మన కుమారుల మీద, మన కుమార్తెల మీద, మన మీద ఎందుకు దేవుని ఆత్మ కృమ్మరింపబడాలి? ఎందుకు దేవుని ఆత్మను మనం పొందుకోవాలా? ఆత్మ మనం కలిగి ఉండడం వల్ల మనకుండే ప్రయోజనం ఏంటో
జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయ భాగము, యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచన భాగము నుండి చదవండి. నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చాలండి. ఇక్కడ ఎందుకు మనకి పరిశుద్ధాత్మ అవశ్యము, ఎందుకు దేవుని ఆత్మ మీద మనము గురి పెట్టాలా, ఎందుకు ఆదరణకర్త ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, సత్యస్వరూపి యొక్క ఆత్మ మనకి కావాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు, నేను ముందుగానే మీకు చెప్తున్నాను, నేను బ్రతికి యేసు ప్రభు వారు బ్రతికుండగానే అన్నాడు కదా, నేను మీ వద్ద ఉండగానే చెప్తున్నాను. మీకు ఎవరు కావాలి అంటున్నాడు అంటే, ఆదరణకర్త అనగా నా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ మీకు కావాలి, మీతో ఉండాల. ఎందుకు ఉండాలి అంటేనంట, సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ పరిశుద్ధాత్మ ఎందుకు కావాలా, పరిశుద్ధాత్మ మనకి ఎందుకు అవసరం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మనకి జ్ఞాపకం చేయాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంగతులను మనలో స్థిరపరచాలి అంటే, మనకి బోధించాలి అంటే ఖచ్చితంగా మనకి ఎవరు కావాలంట, పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తూ చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచన భాగము నుండి చదవండి. తీసారమ్మా? 3వ అధ్యాయం 82వ పేజీ 31వ వచన భాగం నుండి 3వ అధ్యాయం. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తన కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అనే మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలనగా దేవుడు తను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన కనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి చెప్తూ అన్నాడు కదా, పైనుండి వచ్చిన వాడు ఏం చెప్తాడంట, పైనున్న సంగతులే చెప్తాడు. భూమి మీద నుండి వచ్చిన వాడు ఏం సంగతులు చెప్తాడంట, భూమి మీద ఉన్న సంగతులు చెప్తాడంట. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, నేను అందరికీ పైన ఉన్నవాడని చెప్తూ, నేను పరలోకంలో ఏమి కన్నాను అంటే ఏమి చూశానో ఏం విన్నానో, యేసు ప్రభువారి మాట వినండి. ఇదే యోహాను గారు కూడా చెప్తాడు, నేను ఏమి కన్నానో ఏమి చూశానో దాని గురించి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులు చెప్తున్నాడంట, పరలోకం ఎట్లా ఉంటుంది, పరలోకములో ఎవరుంటారు, పరలోకములకి వెళ్ళాలంటే ఏం చేయాలా, పరలోక ప్రభావం అంటే పరలోకములో ఉన్న వాటి సంగతిని ఆయన ఏం చూశాడో, ఆయన ఏం విన్నాడో వాటిని ఏం చేస్తున్నాడంట, మాట్లాడతాడంట. నేను పైనుండి వచ్చి వాడిని కాబట్టి ఏం మాట్లాడతాను, నాకేం తెలుసు. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, బహుశా నేను టీచర్ ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి, నాకు బడిలో పాఠాల గురించి అడిగితే నేను చెప్తాను. బడిలో పాఠాలు చెప్పే నన్ను కూరగాయల గురించి అడిగారు అనుకోండి, నేనేమైనా చెప్పగలనా, అంటాను. ఏదైనా పాఠాలు అడిగితే చెబుతాను కానీ నన్ను కూరగాయలు వాటి రకాలు వంటల గురించి అడిగితే నేను ఏం చెప్తాను అంటాం. అలాగే ఎవరు ఏం పని చేస్తారో, ఎవరికి ఏం తెలుసు దాని గురించి ఏం చేస్తారు, మీ ఇంట్లో విషయాలు మీకు తెలుసు కానీ మనం చెప్పము, ఇంట్లో ఇతర విషయాలు తెలియదు కానీ ప్రచారం చేస్తాం కదా.
ఇది ఎంత తెలివి తక్కువ వాళ్ళం. మన ఇంట్లో విషయాలు మనకు అన్నీ తెలుసు, కానీ మనం చాలా గుట్టుగా ఉంటాం. బయట వాళ్ళ విషయాలు మనకి ఏమీ తెలియదు. తెలిసిన కొద్ది వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం, బాగా ప్రచురపరుస్తూ ఉంటాము. అంటే మనం ఏంటంటే భూ సంబంధమైన వాళ్ళు ఎట్లుంటారు, భూ సంబంధమైన వాళ్ళు ఇలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు కదా, నేను పైనుండి వచ్చాను, పైనున్నవి నాకు తెలుసు, పైన నేనేమి విన్నానో, నేనేం చూశానో దాని గురించే మాట్లాడతానంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పని ఏంటి అంటే, పరిశుద్ధాత్మను గురించి కూడా యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నేను మీకు పైనున్న సంగతులు చెప్పాను కదా, మీకు పైనున్న సంగతుల గురించి మీకు ప్రకటించాను కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం వాక్యం చెప్పారు చెప్పండి? యేసు ప్రభు వారు ప్రతి వాక్యం ఏం వాక్యాలు చెప్పారు? యేసు ప్రభు వారు పరలోక రాజ్య మర్మములను. యేసు ప్రభు వారు ఏం చెప్పారంట? పరలోక రాజ్యంలో ఉన్న సంగతులే చెప్పాడు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేయనియండి, యేసుక్రీస్తు ప్రభు వారు మరి అరణ్యంలో వారిని కూర్చొని ఆ పచ్చికలు కూర్చోబెట్టి వారికి ప్రసంగాలు చేయనియండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ బోధ చేసినా ఆ బోధ దేని గురించి ఆయన బోధ చేశాడంటే కనుక పరలోక సంబంధమైన వాటిని గురించి ఆయన బోధించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను కనుక మనం పొందుకుంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడితే, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వలన మనకుండే ప్రయోజనం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి బోధించాడో ఆ మాటలే మనకేం చేస్తాడంటే జ్ఞాపకము చేస్తాడు. దేవుని మాటలను జ్ఞాపకం చేయాలి అంటే మనకి ఎవరి సహాయం కావాలా? పరలోకమైన సంగతులను గురించి మనతో మాట్లాడాలంటే మనకి ఎవరు కావాలా? మనకి చెప్పాలంటే ఎవరు కావాలా? పరిశుద్ధాత్మ కావాలా. అందుకని అంటాడు కదా, ఈ 15వ అధ్యాయములో కూడా చెప్తూ, 15వ అధ్యాయము 26వ వచన భాగం నుండి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచన భాగము నుండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపపోవు ఆదరణకర్త అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారి కనుక మీరును సాక్ష్యమే. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఇక్కడ పరిశుద్ధాత్మకి ఇంకొక పేరు చెప్తున్నాడు, ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ. మీ వద్దకు వచ్చినప్పుడు నేను వెళ్తాను, నేను వెళ్ళంగానే మీకు ఎవరు వస్తారని చెప్తున్నారు? నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారంట? నేను వెళ్తే ఎవరు వస్తారన్నారు యేసు ప్రభు వారు? పరిశుద్ధాత్మ వస్తారు, సత్యస్వరూపి ఆత్మ. ఆయన వచ్చి నీకేం చేస్తారు అంటే నన్ను గురించి సాక్ష్యం ఇస్తారు. ఏం చెప్తారంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటో, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఏం చేశారు, ఆయన రావడం వల్ల మనకు వచ్చినటువంటి ప్రయోజనం ఏంటో మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఎవరు సహాయం కావాలంట? దేవుని యొక్క ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మనకు కావాలా. మూడవదిగా పరిశుద్ధాత్మ మనకి ఎందుకు కావాలి అంటే, ఇంకా దాని గురించి చెప్తూ ఇంకొంచెం వివరిస్తానండి. 16వ అధ్యాయము 13వ వచ్చిన భాగము నుండి చదివితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానేమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోయే సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియచేయను గనుక నన్ను మహిమపరచును అంటున్నాడు. సత్యస్వరూపియకు ఆత్మను గుచ్చి అంటే మనకు అవశ్యం. ఎవరు కూడా దేవుని ఆత్మను నాకొద్దు ప్రభువా అనొద్దు. ఎవరు కూడా ఆత్మ వచ్చినప్పుడు వచ్చితే అనుకోవద్దు. ఈ అంచె దినములలో మనకు అవసరమైంది ఇప్పుడు ఏంటి అంటే కనుక దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవడం.
మనందరికి ఎవరు కావాలి? ఇప్పుడు ఎవరు ఉండాలి? మనందరిలో ఎవరు ఉండాలా? మనం ఈ అంచె దినములలో దేవుని ఆత్మను మనం పొందుకోలేకపోతే, దేవుని ఆత్మ చేత మనకు ముద్ర వేయపడకపోతే, ఎక్కడి నుంచి ఆత్మ రావాలంట? ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఆత్మ? తండ్రి యొద్దకు దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మ. ఎక్కడి నుంచి వచ్చే ఆత్మ అంట? తండ్రి యొద్ద దేవుని నుంచి వచ్చే ఆత్మ. పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సత్యస్వరూప ఆత్మ. ఆయన మనలోనికి వస్తే, మనలో ఉంటే, ఆయన యేసు పైనున్న వంటి సంగతులను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏది చెప్పారో వాటిని మనకి బోధించి జ్ఞాపకం చేస్తారంట. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తారంట. ఇక్కడ అంటున్నారు కదా, సత్య స్వరూపి ఆత్మ మనకు వస్తే మనం ఎక్కడికి నడిపింపబడతామంట? సర్వ సత్యములోనికి. ఎక్కడికి వెళ్తామంట? ఏ సత్యంలోనికి వెళ్తామంట? సర్వ సత్యమును మనం తెలుసుకోవాలా. సర్వ సత్యములోనికి మనము నడిపింపబడాలి అంటే, సర్వ సత్యములో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఎవరు సహాయం కావాలా? పరిశుద్ధాత్మ సహాయము కావాలా. ఆయన ఏం చేస్తాడు అంటే కనుక, తానేమి సొంతగా, పరిశుద్ధాత్మ సొంతగా ఏమి బోధించడంట. బాగా వింటున్నారా? పరిశుద్ధాత్మ సొంతగా ఏమి కూడా చెప్పడంట. తండ్రి దగ్గర ఏం వింటాడో, యేసు ప్రభువారు ఏది చెప్పాడో, ఏది చెప్పమన్నారో అయ్యే చెప్తారు. కానీ సొంతగా సొంత మాటలను ఎంత మాత్రము కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. బాగా వినండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అంటే, మన మధ్య అన్నాడు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఆత్మ ఏం మాట్లాడతాడు? మనం ఏమనుకుంటామంటే, మన ఇంటిని కూర్చో, మన బలహీనతను కూర్చో, మన కష్టాన్ని కూర్చో, మన నష్టాన్ని కూర్చో, మన అక్కరని కూర్చో దేవుడు మనతో మాట్లాడతాడు అనుకుంటాం. ఇదంతా కన్నా ముందు దేవుడు అసలు ఏం మాట్లాడతాడు అంటే కనుక, ముందు ఏం మాట్లాడతాడంటే పైనున్న వాని యొక్క సంగతులను గురించి మాట్లాడతాడు. యేసు ప్రభు వారు చెప్పిన బోధను మనము అనుసరించేటట్టు, అంటే పరలోక రాజ్య మర్మములను గురించి, పరలోక రాజ్య సంగతులను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడతాడు. మాట్లాడి మనలను సర్వ సత్యములోనికంట నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వెక్కడికి నడిపింపబడతావు? సర్వ సత్యములోనికి నడిపించబడతాడు. పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తే ఇంకా ప్రయోజనం ఏంటి అంటే, 4వది చూడండి ప్రియులారా, 16వ అధ్యాయము 7వ వచన భాగం నుండి చదివితే, పెద్దగా చదవనమ్మా. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును గూర్చియు ఒప్పింప చేయును. ఆదరణకర్త వలన మనకి చాలా ప్రయోజనం ఉందంట. పరిశుద్ధాత్మ వలన మనకేముందంట? యేసు ప్రభు వారే చెప్తున్నాడు, యేసయ్య నువ్వెక్కడికి వెళ్ళొద్దయ్యా, నువ్వు మాతోనే ఉండయ్యా అని శిష్యులు ఏం చేస్తున్నారంట? బతువులు ఆడుకుంటున్నారు. వాళ్ళ హృదయాల్లో ఏముంది? యేసయ్య ఎప్పుడు కూడా మాతో ఉంటే బాగుండు అనుకుంటుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, నేను వెళ్తే మీకు ప్రయోజనం అన్నాడు. నేను వెళ్తేనే మీకు ఎందుకు ప్రయోజనం అన్నారు? నేను వెళ్తే ఎప్పుడు ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఎవరు వస్తారంటున్నారు? ఆదరణకర్త వస్తారు. ఆదరణకర్త వలన ప్రయోజనం ఏంటి అంటే, ఆదరణకర్త మన దగ్గర ఉంటే మనలంట మన పాపమును గుచ్చి మనల్ని ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న స్వభావములున్న గొప్ప లక్షణం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నారు, మనలో ఉన్నారు.
పరిశుద్ధాత్మ కార్యం మనలో జరుగుతుందంటే మొట్టమొదట మనల్ని ఏం చేస్తారు అంటే కనుక మనలో ఉన్న పాపములను ఏం చేస్తారంట? ఒప్పింపజేస్తారు. మనలో ఉన్నటువంటి పాపం అది రహస్య పాపమా, అది లేకపోతే మరి దురభిమాన పాపమా, భ్రమపరుచు పాపమా, సులువుగా చిక్కులు పెట్టు పాపమా, ఏ పాపమైనా కూడా ఘోర పాపమా, మనుషులు కంటికి కనబడిన చేసే పాపమా, హృదయ లోపల మనం చేస్తున్న పాపమా, ఏ పాపము నీలో ఉన్నా కూడా, నీలో ఏ పాపం ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఖచ్చితంగా నేనేం చేస్తారు అంటేనంట ఒప్పింపచేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మన పాపములను మనము గ్రహించట అసాధ్యం. మనమేమనుకుంటామంటే నీతి పరిచయుడు లాంటి వాళ్ళం. పరిచయుడు దేవుని దగ్గరికి వెళ్ళి నేను దొంగన కాదు, నేను అబద్ధికుడు కాదు, నేను అన్యాయస్తుడిని కాదు, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేనేం చేస్తున్నాను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను అంటే నేను వ్యభిచారిని కాకపోతే నాలో పాపము లేనట్లా? నేను దొంగని కాకపోతే నాలో పాపము లేనట్లా? నేను అన్యాయస్తుడిని కాకపోతే నాలో పాపము లేనట్లా? నేను ఎవరిది ఆశించకపోతే నాలో పాపము లేనట్లా? లేకపోతే నేను దేవుని బిడ్డనైన నేను దశమ భాగాలు టంచనిగా ఇస్తుంటే నాలో పాపము లేనట్లా? నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటే పాపము లేనట్లా? మన అన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చిన యవనస్తుడు కూడా, నాయనా నేను చేయాల్సిన మంచి కార్యం ఏది అంటే ఆజ్ఞలు, చిన్నప్పుడు నువ్వు విన్నావు కదా ఆజ్ఞలు అంటే మొత్తం ఆజ్ఞలు చదువుతుంటే అవన్నీ చెప్పన్నప్పుడు గురించి కూడా నేను ఏం చేస్తున్నాను? తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలా అన్నాడు కదా, నీ దేవుడిని యెహోవాని ప్రేమించాలా, పొరుగు వారిని ఏం ఆశించొద్దు, ఇవన్నీ చెప్పంగానే అన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు ఇవన్నీ చేసినంత మాత్రంగా ఆయనలో దేవుడు లోపాన్ని ఎత్తలేదా? మనం అనుకుంటాం, మన దృష్టికి మనం ఏమనుకుంటాం? నాలో నేను ఎవరిది ఆశించలేదు, నేను ఎవరిది తెరలేదు, ఎవరిది తీసుకోలేదు, లేకపోతే నేను దశభాగం ఇచ్చేస్తున్నాను, నేను దొంగని కాదు, వ్యభిచారిని కాదు, కాబట్టి నేను నీతిమంతుడును నీతిమంతురాలను అనుకుంటే మనంత ఘోర వివేకులు ఇంకొకళ్ళు ఉండలు. ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి మనలో పాపం ఉంటుంది. ఎంత మనలో కూడా ఏముంటుందంట, అందరిలో ఏముంటుందంట? పాపములు ఉంటుందంట. మనమంట పాపము లేదని మనం అనుకుంటే యోహాను గారు ఏమంటున్నాడు కదా, దేవుని ఎదుట మనము అబద్ధికులమంట. మనలో పాపం లేదనుకుంటే దేవుని దగ్గర మనందరం ఏమంట? అబద్ధికులమై మనల్ని మనం ఏం చేసుకున్నట్టంట? మోసం చేసుకున్నట్టంట. మనల్ని మనం ఏం చేస్తున్నట్టంట? మోసం చేసుకున్నట్లంట. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక పాపం ఏం చేస్తుంది అంటేనంట పొర చూస్తూ ఉంటుంది, తొంగి చూస్తుంటుంది. మనలో ఉన్న చిన్నదే కానీ గొప్పదే కానీ ఏ పాపం ఉన్నా ఆ పాపము మనలో నుండి బయటికి పోవాలి అంటే, ఆ పాపమునకు మనము క్షమాపణ పొందాలి అంటే, ఆ పాపమునకు క్షమాపణ పొందాలి అంటే మనం ఈ పెద్ద పాపాలు చేయదు. దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఉండడానికి చిన్న పాపాలు చాలు. మోషే గారిలో ఉన్న కొంచెం కోపం ఎక్కడికి పోనీలేదు? కనానికి తీసుకెళ్ళలేదు. ఇజ్రాయెల్లో ఉన్న సణుగులు సంశయాలు ఎక్కడికి తీసుకెళ్ళలేదు? ఇజ్రాయిల్ ఏం దొంగలు కాదు, ఇజ్రాయెల్ సర్వసమాజం ఏమైనా దొంగలా? వాళ్ళేమి దొంగలు కాదే. కానీ చాలామంది కనాను చేరకపోవడానికి కారణం ఏంటంటేనంట వాళ్ళలో ఉన్న సణుగులు, వాళ్ళలో ఉన్న సంశయాలు. 1 కొరింథీ పత్రికలు అంటాడు కదా, చాలామంది దేవునికి ఇష్టలు కాక ఆరని వాళ్ళ రాకుల్లాగా ఏమైపోయారంట? రాలిపోయారు. రాలిపోయిన వాళ్ళని గురించి మాట్లాడుతూ వాళ్ళల్లో ఒక బ్యాచ్ ఉన్నారంట, రాలిపోయిన బ్యాచ్లు వదిలిపెట్టి దేవుని వాగ్దానాన్ని పొందుకున్న బ్యాచ్. ఆ బ్యాచ్ ఎవరు అంటున్నారు కదా? సణుగులు, సంశయాలు. దేవుని మందిరానికి వస్తున్నాం, సణుగుడు బుద్ధి ఉంది, గొడుగుడు బుద్ధి ఉంది. దేవుని మందిరంలోనికి వస్తున్నాం, నీలో సంశయాలు ఉన్నాయి. ఇలాంటి సణుగులు సంశయాలు కలిగిన వారు ఏం పోగొట్టుకుంటున్నారట? ఏం పోగొట్టుకున్నారు? కనాను దేశాన్ని పోగొట్టుకున్నారు. కోపం వల్ల కనాను దేశం ఇవ్వాల దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకున్నాం నాలో కోపం ఏం చేసిద్దిలే అనుకుంటున్నావేమో, నాలో పగ ఏం చేసిద్దిలే, అది నేను ఎవరి మీద తీర్చుకుంటున్నానా, ఏమన్నా చేస్తున్నానా? కోపం ఎక్కడుంటుందంట? కోపము బయటికి పోయినా మళ్ళీ లోపల తెచ్చుకుంటాం.
కోపం వచ్చి తిడతాం, దాన్ని అంతటితో వదిలేస్తామా? లోపల మళ్ళీ తెచ్చి భద్రంగా జేబులో డబ్బులు పెట్టుకున్నట్టు పెట్టుకొచ్చుకుంటాం. మళ్ళా ఆ కోపంతోనే తిట్టి మళ్ళీ ఆలోచిస్తాం, దాన్ని వదిలిపెట్టాం, దాన్ని అట్లని క్యారీ చేస్తూ ఉంటాం. ఇది ఎంత ఘోరమో! అంటే దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క వాగ్దాన ఫలమును పొందుకోకుండా ఉండడానికంట మనలో కోపం ఉంది అనుకో, మనమంటే చూడండి, దేవుడు పట్టుకునేటప్పుడు సారా గారు ఉన్నారు. సారా గారి ఇంటికి అబ్రహాము గారు సారా గారు మరి ఆ సింధూర వృక్షం అనే వనము తోటలో, ఆ సింధూర వనం ఉన్నటువంటి తోటలో ఆ మస్తకి వృక్షముల కింద వారందరూ కూడా గుడారాలు వేసుకుని ఉంటున్నారు. ఉన్నప్పుడు 3 దేవదూతలు వచ్చారు, అబ్రహాము గారితో మాట్లాడుతున్నారు. అబ్రహాము గారితో మాట్లాడుతూ మీదటికి ఏడికి నీకేం పుడతారన్నారు, నీకు కుమారుడు కలుగుతాడంటే ఈ మాటలన్నీ ఎవరింటున్నారు? గుడారంలో ఉండి ఎవరింటున్నారు? సారా గారు వింటున్నారు. విని ఆమె ఏమంటుంది? స్తోత్రం అంటుందా? అంటలేదంట. ఇది ఎప్పటి నుంచో విన్నాను. ఒక నవ్వు నవ్విందంట. ఆ నవ్వును ఒప్పుకున్నారా దేవుని దూత? నవ్వును ఒప్పుకున్నారా దేవుని దూత? వెళ్ళేటప్పుడు మీ దగ్గర గర్భఫలం వస్తుంది అంటే ఆమె నువ్వు నవ్వావు, నేను నవ్వలేదండి, నువ్వు నవ్వావు అంటే దేవుని బిడ్డలు, దేవుడు మనం అవిశ్వాసంతో నవ్వే మాటలు ఒక్కొక్కసారి అంటాం కదా, అమ్మ మీరు మాట్లాడితే చేస్తావులేండి వందనాలు అంటాం కదా, అవి కూడా పట్టుకుంటాడు. అవి కూడా దేవుడు ఏమైనా వదులుతాడు అనుకుంటున్నారా? నువ్వు దేవుని వెళ్తా దోతలు అన్నారు, నువ్వు నవ్వావు సారా, నువ్వు నవ్వావు అంటే దేవుని ఎక్కడో గుడారాలు నమ్మిన దానికి కూడా దేవుని ఆత్మ ఏం చేయట్లేదు. దేవుని మాటను చూసి దేవుడు నీకు ఏదైనా చేస్తాడు, ఏదైనా చెప్తుంటే ఒక నవ్వునవ్వాలి, దేవుడు క్షమించు ప్రేమించు ఎట్లాంటి వాళ్ళని ప్రేమించాలని ఒక ఈ అన్నం ఇంక పట్టుకున్నాడు దేవుడు. క్షమించు పద్దాకులు ఇదే వాక్యం, క్షమించు ప్రేమించు. ఈ లెట్టంటోళ్ళు దేవుడికి ఏం తెలుసు, సేవకులకి ఏం తెలుసు? మనలో ఏదో చూశారు, మనతో చెప్తున్నారు నేను క్షమించాల్సిన సహోదరుడు, నేను క్షమించాలి సహోదరి ఎట్లాంటిదో తెలుసని ఒక్క నవ్వు నవ్వామని కెరి నవ్వు ఒకటి. దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఎందుకు నవ్వావు, నీ నవ్వుకి అర్థం ఏంటి, నీ భావానికి, నీ ముఖ కవలకి అర్థం ఏంటి? ఇది నీకు ఎవరు చెప్పబల్లే, ఎవరు ప్రశ్నేస్తాడు, నిలబెట్టేస్తాడంటే ఎవరు? నిన్ను దేవుడే నిలబెట్టేస్తాడు. ప్రార్థన చేస్తున్నావు, ముందుకు నువ్వు ఎందుకు నవ్వావో చెప్పు, నువ్వు ముందు ఎందుకు అబద్ధం ఆడావో చెప్పు, నువ్వెందుకు బాధ పెట్టావో చెప్పు. నన్ను అందయ్యా అంటే బాధ పెట్టి నిన్ను తిట్టింది అంటే నువ్వు తిరిగి తిడతావా? అదేనా యేసుప్రభు వారు నీకు చెప్పింది? యేసుప్రభు వారు ఏం చెప్పాడు? ఒక చెంపతో కొట్టిన వాళ్ళకి ఏం చేయమన్నాడు? మరి యేసుప్రభు చెప్పింది నీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తున్నారు? పరిశుద్ధాత్మదేవుడు ప్రశ్నిస్తాడు మనల్ని అక్కడ నిలబెట్టి, అవును ప్రభువా నేను గురించి నేను వింటున్నాను, కానీ విన్నట్టుకు వాడికి నాకు చేయట్లేదయ్యా, నువ్వు చెప్పింది నేను చేయలేదయ్యా, క్షమించయ్యా. నువ్వెప్పుడైతే నేను ఇప్పుడు వెళ్ళి నిజంగా క్షమాపణ అడుగుతాను, సమాధాన పడతాను, అప్పుడు వస్తుంది ఆత్మలో నెమ్మది నీకు. అప్పుడు దాకా ఆత్మ ఏం చేస్తుందంట? నిన్ను గుచ్చుతానే ఉంటుంది, నిన్ను నొప్పిస్తానే ఉంటుంది. అందుకని ఆదరణకర్త వలన మనకు ఇప్పుడు మనలో ఏమి లేదంట, చాలా మందిలో ఏమి లేదు అనేసి నిబ్బరంగా వెళ్ళి పడుకుంటున్నాం, అనేసి తిట్టేసి లేకపోతే ఏదో ఒకటి చేసేసి చేయాల్సిందని దేవునికి విరోధంగా చేసి, పరలోకానికి విరోధంగా చేసి, మనుషులకు విరోధంగా చేసి, పాపం చేసి ధైర్యంగా మనం పడుకొని లేస్తున్నామంటే పరిశుద్ధాత్మ మనకి ఎంత దూరంగా ఉంటేనో ఈ స్థితిలో మనం ఉండగలం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే అది రాత్రి 1 గంట అయినా నిన్ను లేపి ఒక మాట అన్నాడు కదా, దేవుడే యేసుప్రభు అన్నాడు కదా, నీ సహోదరుడు చూసి ద్రోహి అన్నామంటే మనం ఏడ ఉన్నట్టంట? ద్రోహి అన్నవాడు ఎక్కడున్నాడంట? ద్రోహి అన్నామనుకోండి మనం ఎక్కడున్నామంట? నరకంలో ఉన్నామంట.
మన సహోదరుడు చూసి ద్రోహుడా ద్రోహి అంటేనే మనము నరక పాత్రులమైతే దేవుడు వెంటనే వెళ్ళి సమాధానం కోరుకోమంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంట? మనం ఇన్ని తిట్టుకుంటాం, ఆమె ఇట్ట అంటది, ఆమె ఇట్ట అంటది, ఆయన ఇట్ట అంటాడు, వాడిట్ట అంటది, ఈమె ఇట్ట అంటది అని తిట్టుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండి అంటాడు కదా, ఏంటి మాట్లాడుతున్నావు? ఈ నోటితో ప్రార్థన చేసే ముందు క్షమాపణ అడుగు. నీకు సమాధానం కావాలంటే నా సన్నిధిలో క్షమాపణ అడుగు, ఒప్పుకో. అవును ప్రభువా, నేను అనకూడదు, వాళ్ళు అనదగిన వారే కానీ నేను అనదగిన దానను కాదు, నేను అనదగిన వాడిని కాదు ప్రభువా. వాళ్ళు ఒకవేళ అనొచ్చు, నన్ను అనడానికి నా మీద ఎన్ని నిందలేనొచ్చు, నేను తిరిగి వాళ్ళ మీద నింద వేయడానికి నేను అర్హురాలను కాదు ప్రభువా. నేను మనసులో అనుకున్న దానికి కూడా నువ్వేం చేయకూడదు, ఒప్పుకోవు. మనసులో అనుకున్న దానికి కూడా ఏం చేస్తాడు దేవుడు అంట? క్షమాపణ చెప్పిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన ఇందుకు ప్రయోజనం. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపచేస్తాడు. పాపమును గుచ్చి ఒప్పింపజేస్తాడు, నీతిని గుచ్చి ఒప్పింపజేస్తాడు, తీర్పును గుచ్చి ఒప్పింపజేస్తాడు, లోకమును గుచ్చి కూడా ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ఉంటేనే మన పాపముల నుండి మనకేం దొరికిద్దంటే విమోచనము కలిగిద్ది. యేసు రక్తములో మన పాపములు కడుక్కోవాలి అంటే, మన పాపములను మనం ఒప్పుకోవాలంటే ఇప్పుడు మనకి ఎవరికి హెల్ప్ చేయాలా? మనం ఏం చేసామో కూడా మనకు గుర్తుండదు, మనం ఏమన్నాం కూడా గుర్తుండదు కదండి. మనం ఎంత బలహీనం అంటే మనకు ఒక్కటే గుర్తుండేది, బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి. మనకు బాగా గుర్తుండేది ఏంటంటే డబ్బులు ఎక్కడ పెట్టాం, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బంగారం ఎన్ని సవర్లు ఉన్నాయి, ఇల్లు ఎన్ని ఉన్నాయి, ఇంటి పత్రాలు ఎన్ని ఉన్నాయి, ఇంటి తాళాలు ఎక్కడ ఉన్నాయి, ఈ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇక మిగతా వాటన్నిటికీ ఏమంటాం? ఇక ఏది అడిగినా నాకు గుర్తులేదు. అన్నిట్లో జ్ఞాపక శక్తి ఏం చేస్తాం? కోల్పోతాం. ఏ మాత్రం ఏం చేస్తాం? అన్ని గుర్తుపెట్టుకుంటాం. అంటే మన మనస్సు దేని యందు లక్ష్యం ఉంచుతుంది? వీటిని గుర్తుపెట్టుకుంటున్నాం, అన్నీ మర్చిపోతాం. తిట్టిన సంగతులు మర్చిపోతాం, బాధ పెట్టిన సంగతులు మర్చిపోతాం, లోకాన్ని ప్రేమించిన సంగతులు మర్చిపోతాం, ఈ లోకంలో నీతి అనే వాక్యాన్ని మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. దేవుని యొక్క తీర్పులు రాకడ కూడా మర్చిపోతాం. అసలు ఎంత ప్రార్థన చేసినా ఈ రాత్రి ఆకలిస్తే నా పరిస్థితి ఏంది కూడా గుర్తులేదు నీకు. ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ రోజు ప్రభు రాకడ వస్తే నేను ఎత్తపడాలని ప్రార్థన చేసుకుంటామా? ఇంటి చుట్టూ దోతలు కావాలంటావు, తల దగ్గర దోతలు కావాలంటావు, ఉదయాన్నే మేల్కొల్పడానికి దోతలు కావాలంటావు. ఇన్ని అడిగిన దానివి, ఇన్ని అడిగిన మనము అయ్యా ఈ రాత్రి రాకడొస్తే నేను వెళ్ళాలి ప్రభా నీ రాజ్యంలో అడుగుతామా? అది మాత్రం ఏం చేస్తాం? మర్చిపోతాం. కానీ పరిశుద్ధాత్మ మనలో ఉంటే ముందు దేని కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు? దేవుని యొక్క రాకడ కొరకు. అంటే దేవుని పిల్లలమైన మనకు పరిశుద్ధాత్మ లేకపోవడాన్ని బట్టి, సత్యస్వరూప ఆత్మ మనలో నివసించకపోవడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ మనలో ఉండకపోవడాన్ని బట్టి దేవుడు యేసుప్రభు ఏం బోధించాడో అవి మనము అర్థం చేసుకోలేకపోతున్నాం, అవి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు లేకపోవడాన్ని బట్టే మనము యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సాక్ష్యము మనకు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోవడాన్ని బట్టే సర్వసత్యంలోనికి వెళ్ళలేకపోతున్నాము. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోవడాన్ని బట్టే మనము పాపమును గూర్చి, లోకమును గూర్చి, నీతిని గూర్చి, మరి తీర్పును గూర్చి ఒప్పింపలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ అవసరం. మనందరికీ ఎవరు అవసరం అంటండి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇది మన ఆత్మలో జరిగేటువంటి గొప్ప మార్పు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింపబడితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు అంటే కనుక చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచన భాగమును చూడండి. యోహాను సువార్త
6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింప చేయును. మనల్ని ఎవరు జీవింప చేయాలి? మనం జీవించాలి అంటే, దేవుని కొరకు జీవించాలి అంటే మనకి ఎవరు కావాలా? ఆత్మ కావాలా. ఆత్మయే మనల్ని ఏం చేస్తుందంటండి? జీవింప చేసేది. మనము జీవించాలా, దేవుని కొరకు జీవించాలా. యేసయ్యా నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా, యేసయ్యా నీ వల్ల నేను జీవిస్తాను ప్రభువా, నీలాగా నేను ఉంటాను ప్రభువా, నీలాగా నాయనా నీ కొరకు నేను ఈ లోకములో ఫలిస్తాను ప్రభా. నువ్వు ఏమి ప్రార్థన చేసినా ఆయన కొరకు నువ్వు జీవించాలి అంటే నీ సొంత జ్ఞానముతోనో, నీ సొంత భక్తితోనో, నీ సొంత బుద్ధితోనో నువ్వు జీవించలేవు. ఆయన కొరకు నువ్వు ఆయన కొరకు జీవించాలి అంటే నీలో ఎవరు ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ఉండాలా. దేవుని ఆత్మ నీలో ఉన్నది అంటే, దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది అంటే ఆ ఆత్మ ప్రభు కొరకు నేను ఏం చేస్తుంది అంటండి? జీవింప చేస్తుంది, జీవింప చేస్తుంది. పౌలు గారు అదే సాక్ష్యం ఇస్తున్నారు. అంటే ఆయన ఎలా చెప్తున్నారు అంటే కనుక, మేము ఎవరి కొరకు జీవించాలి అనుకుంటున్నాము అని ఆయన చెప్తూ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో నేను చెప్తున్నాను, మీరు వింటే చాలు అంటాడు కదా. 5వ అధ్యాయం అంటున్నాడు, జీవించు మేము మా కొరకు కాదు. వాళ్ళు ఎవరి కొరకు జీవించాలని ఇష్టపడతలేదు అంటే కనుక వాళ్ళ కొరకు కూడా బ్రతకాలని వారు ఇష్టపడటలేదు. వాళ్ళ కొరకు వాళ్ళు జీవించాలని ఇష్టపడతలేదు. వారు ఎవరి కొరకు జీవించాలని ఇష్టపడుతున్నారంటే మా కొరకు, మృతి నుండి తిరిగి లేచిన వాని కొరకు. మా కొరకు, మృతి నుండి తిరిగి లేచిన వాని కొరకు మేము జీవించాలనుకుంటున్నాం. ఇక మీదట ఎలాంటి మనము ఎవరి కొరకు జీవించాలంట? మన కొరకు ఎవరైతే మృతి పొందారో, మన నిమిత్తం ఎవరు తిరిగి లేచారో ఆయన కొరకు మనము జీవించాలి అంటే, మనము దేవుని కొరకు జీవించాలి అంటే మనకి ఇప్పుడు ఎవరు కావాలా? మనమంతటి మనం జీవించగలమా? ఎవరు జీవింపజేస్తారంట మనల్ని? దేవుని ఆత్మే మనల్ని ఏం చేస్తుందంట? జీవింప చేసిద్ది. రోమా పత్రికలో కూడా 8వ అధ్యాయ భాగము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయం 10వ వచన భాగము నుండి 11 చదివితే 10-11, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోపైన మీ శరీరములో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును అని ఇక్కడ అన్నాడు కదా. చక్కగా అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు కదా, క్రీస్తు మీలో ఉన్నాడు, క్రీస్తు మనలో ఉన్నారు, యేసు ప్రభు వారు మనలో ఉన్నారు. యేసు ప్రభు వారిని మన హృదయంలో మనం ముద్రించుకున్నాం, యేసు ప్రభు వారిని మన హృదయంలో చేర్చుకున్నాం. ఆయన మనలో ఉన్నాడు, మన హృదయాలు ఆయన ఉన్నాడు అంటే మనం ఎట్లా ఉంటాము అంటేనట, పాపం విషయంలో మృతులం అయిపోతాం. యేసయ్యని మనం నమ్మాము అంటే, యేసయ్య నీ హృదయంలో ఉన్నాడు అంటే దాని యొక్క మొదటి గుర్తు ఏంటంట? యేసయ్య నా హృదయంలో ఉన్నాడండి, నా హృదయంలో ఉన్నాడంటే ఆయన ఏంది లోపల వచ్చి కూర్చోవడం కాదు. యేసు ప్రభు వారి నీ హృదయంలో నువ్వేంటంటే ఆయన మాటను, ఆయనను నీ హృదయంలో నువ్వు ప్రతిష్ఠించుకున్నావు. ఆయన ప్రతిష్ఠించుకున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు పాపం విషయంలో ఏమవుతావంట? మృతుడు అవుతావు. అదే నీకు గుర్తు. అయితే దేవుడు మృతుడు అయ్యావు. ఇప్పుడు నీకెవరున్నాలా? దేవుని ఆత్మ వలన నువ్వు నీతిగా ఉంటావంటూ ఇంకా చక్కగా ఇక్కడ వివరిస్తున్నాడు కదా 11 మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన యొక్క ఆత్మ మీలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని మృతులలో నుండి లేపిన యొక్క ఆత్మ మీలో ఉంటే మనం ఎలా ఉంటామంట? క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైన మీ శరీరాలను కూడా, చావుకు లోనైన మీ శరీరాలను కూడా ఎట్లా జీవింపజేస్తాడు? తన ఆత్మ వలన జీవింపచేశాడు. అంటే ప్రియులారా, చెడ్డ వాటిని చూచే కన్నులు,
చెడ్డ మాటలు మాట్లాడే నాలుక, చెడ్డ మాటలు వినేటువంటి అపవిత్రమైన మాటలు వినే చెవులు, చెడ్డ పనులు చేసే చేతులు, కాళ్ళు ఉన్నాయి. ఇవి పాపములో ఉన్నప్పుడు నీ కన్నులు ఈ పాపం చేస్తున్నావు, నీ కన్నులు దేనికి అట్రాక్ట్ అవుతాయి? నీ కన్నులు దేని చూస్తాయి? పాపాన్ని చూస్తాయి. ఇప్పుడు పాపం విషయంలో నువ్వు మృతుడు అయ్యావు, చనిపోయావు. పాపం విషయంలో చనిపోయావు. ఇప్పుడు నువ్వు గుడ్డాడు అయిపోతావా? ఇప్పుడు నీ కన్నులు మూసిపోవాలా? ఇప్పుడు నీ కన్నులు మూసుకోడు అంటే నీ కన్నులు మూయబడతాయా? నీ కన్నులు గుడ్డివైపోతాయా? అంటే పాపము మాత్రము నీ కన్నులు చూడవు, కానీ నీ కన్నులు ఇప్పుడు దేవుని యొక్క మహిమను చూడడానికి, వాక్యములో ఉన్నటువంటి గొప్ప సంగతులు చూడడానికి, పరలోకములో ఉన్న సంగతులు చూడడానికి, దేవుని యొక్క ప్రత్యక్షతలు చూడడానికి నీ కన్నులు ఉపయోగపడతాయి. చెడ్డ వాటిని చూసిన కన్నులు ఇప్పుడు ఏం చూడడం ప్రారంభిస్తున్నాయంట? దేవునిలోనివి చూడడం ప్రారంభిస్తాయి. ఆత్మ సంబంధం అంటే పాపము విషయంలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ కన్ను చనిపోయింది. తన ఆత్మ ఇప్పుడు నన్ను ఏం చేస్తుందంటే, తన ఆత్మ ద్వారా ఇప్పుడు నా కన్ను ఎలా ఉపయోగపడుతుందంట? నా కన్ను ఎలా ఉపయోగపడుతుందంట? దేవుని కార్యాలు చూడడానికి. ఒకప్పుడు మీకు బిల్ మోరియా అనేటువంటి గాయకుడి పేరు ఎప్పుడని విన్నారా? బిల్ మోరియా పాటలు ఒక 80వ శతాబ్ద కాలంలో, అంటే 80వ సంవత్సర కాలంలో 1980s 70s 80s మధ్యలో ఒక గొప్ప ఉజ్జీవము పాటల ద్వారా వచ్చింది. క్రైస్తవులు దేవుని పాటలు నేర్చుకున్నారు అంటే ఆయన ద్వారానే. ఆయనంట మొదట అసలు ఆయన పాటలు నేర్చుకునేటప్పుడంట ఆయన అనుకునేవాడంట, ఆయన గాత్రాన్ని చూసి బాలసుబ్రహ్మణ్యం అంత గాత్రం అంట, ఒక ప్రత్యేకమైనటువంటి గాత్రాన్ని ఆయన కలిగి ఉన్నాడంట. అందరూ ఆయన అడిగారంట, నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపో, నీ గాత్రం చూస్తే నువ్వు ఆ టైంలోనే అనమాట, నువ్వు బాలసుబ్రహ్మణ్యానికి పోటీగా ఉండగలవు, సినిమాలకు పాటలు పాడితే నీకు బాగా డబ్బులు వస్తాయి. అంటే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి అంటే, ప్రభు తెలియక ముందు ఈ గొంతుతో కొన్ని సినిమా పాటలు పాడా, ఈ గొంతును సినిమా పాటలకు వాడా. అంటే ఆయన సినిమాల్లో పాడలా, ఆయనకి ఆయనే పాడుకునేవాడంట. ఎప్పుడైతే యేసు రక్తంలో నేను కడగబడ్డానో, యేసు ప్రభు వారికి నా జీవితాన్ని నేను అర్పించుకున్నానో, ఇప్పుడు నా గొంతు, నా స్వరము దేవుని కొరకు మాత్రమే ఉపయోగపడాలి. కానీ మీరు 1,00,000 ఇచ్చినా, మీరు 1,00,00,000 ఇచ్చినా నేను మాత్రమే గొంతుతో సినిమా హీరోలకు పాటలు పాడను అని చెప్పాడంట ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఒకప్పుడు ఈ లోకపు ఆనందం కోసం పాటలు పాడినవారు, డబ్బుల కోసం పాటలు పాడినవారు, ఇప్పుడు ఎవరి కోసం ఉపయోగపడుతుంది? వారి గొంతు దేవునికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే పాపం విషయంలో చనిపోయి దేవుని కొరకు జీవించడం అంటే ఇదే. ఒకప్పుడు అబద్ధములాడిన నాలుక, ఒకప్పుడు దూషణ మాటలు మాట్లాడిన నాలుక, ఒకప్పుడు రకరకాలైనటువంటి చెడ్డ మాటలు మాట్లాడిన నాలుక ఇప్పుడు దేవునికి ఏమైపోవాలా? ఉపయోగపడాలా. ఆర్ఆర్ మూర్తి గారు, తర్వాత చిన్నయ్య సూర్య, ఆయన పేరేం పేరండి, పరవస్తు చిన్నయ్య సూరి గారు, ధనుంజయ పరవస్తు సూర్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు, వాళ్ళందరూ కూడా పూజారులు. వాళ్ళు గర్భగుదుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కనుక పూజలు చేసి మంత్రోచ్చరణలు చదివేవాళ్ళు, మంత్రాలు ఇచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళ మంత్రాలు చదివేటప్పుడు ఆ మంత్రాలలో ఉన్నటువంటి వెలుగును గుచ్చి, కన్యకను గుచ్చి, కన్యక గర్భమును పుట్టే శిశువును గుచ్చి వారు చదువుతూ ఆ మంత్రాలను ధ్యానం చేస్తున్నప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆ మంత్రాలు చెప్పే నోరు, ఆ పూజలు విగ్రహాలకు పూజ చేసేటువంటి నోరు, భజనలు చేసే నోరు
అంటే వాళ్ళకి అన్య దేవతలకు ఉపయోగపడేటువంటి వారి భక్తి, వారి జ్ఞానాన్ని దేని కొరకు ఉపయోగిస్తూ ప్రారంభించారంటే ఇప్పుడు యేసు ప్రభు వారి కొరకు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కొరకు జీవించడం అంటే ఇది. మనమేం అబద్ధం ఆడమంటాం, సత్యం మాట్లాడడానికి ఏమో ధైర్యం ఉండదు, అబద్ధం వదిలేస్తాం. అంటే ఊడ్చి అమర్చి అట్టబడతాం, ఏమొస్తాయి? 7 దెయ్యాలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి? యేసు నామంలో నాలో ఉన్న చెడుతనం పోనుగాక పోయి ఊడ్చి 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 ఇప్పుడు అమర్చల్లా. నీవు వదిలిపెట్టిన స్థానంలో ఏమో అన్నాడు కదా, పాత ప్రాచీన స్వభావాన్ని నేను వదులుకున్నావు, వెంటనే ఏం ధరించమంటున్నాడు? నీతిని, యథార్థమైన భక్తిని ధరించ. నీ అవయవాలు ఇప్పుడు నువ్వు సినిమా చుట్టల్లా, నీ కళ్ళు సినిమాలు చుట్టల్లా, నీ కళ్ళు సినిమాలు చుట్టల్లా. సినిమాలు చాలా మంది మానేసేసారు, సీరియళ్ళు కొంతమంది మానేశారు, ఫోన్లు మానే. ఇట్లా అంటే ఏదో ఒక విధంగా ఏమైపోతా ఉన్నాము, ఏదో ఒక విధంగా మానవుడు ఏం చేస్తున్నాడు? చెడ్డదానికి అడిక్ట్ అయిపోతున్నాడు. ఈ చెడుతనము మనం ఒకటి విడిచిపెట్టాము అంటే ఈ కన్ను దేవునికి ఉపయోగపడాలా? దేవుని వాక్యములో ఉన్నటువంటి మర్మములు ఏమున్నాయో, దేవుని వాక్యములో ఉన్న ప్రత్యక్షతలు ఏమన్నా, దేవుని బోధలో ఉన్న ప్రత్యక్షతలు ఏమైనా ఈ కన్ను చూడాలా? మనము కూడా కన్న వాటిని, విన్న వాటిని గురించి ఏం చేయాలిగా? సాక్ష్యం ఇచ్చే వరం కూడా. అది జరగాలి అంటే ఆత్మే మనల్ని ఏం చేసేదంట? జీవింపచేసేది. ఇప్పుడు నీ కన్ను దేవునికి ఉపయోగపడాలన్నా, నీ నోరు దేవునికి ఉపయోగపడాలన్నా, నీ పాదములు దేవునికి ఉపయోగపడాలన్నా, నీ చెవులు దేవునికి ఉపయోగపడాలన్నా, నీ నాలుక దేవునికి ఉపయోగపడాలన్నా, నీ అవయవాలు దేవునికి చేతులు ఉపయోగపడాలన్నా, ఇప్పుడు ఎవరు చేయాలంటే ఈ పని ఎవరు చేయాలంట? ఆత్మ మాత్రమే నేను చేయాలంట, జీవింపచేసిద్ది. ఎవరి కొరకు ఆత్మ జీవింపచేస్తుందంట? నీ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు ఆత్మ జీవింపచేస్తుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆత్మ నిన్ను ప్రభు కొరకు ఏం చేస్తుందంట? జీవింపచేస్తుంది. క్రీస్తు కొరకు నేను జీవింపచేస్తుంది. రెండవది, దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే కనుక చూడండి, 8వ అధ్యాయము 14వ వచన భాగమును చదివితే, చదవనమా? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. రెండవది, దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంట? నడిపిస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటేనంట? నడిపిస్తుందంట. సరి అయిన మార్గములో నడవడం. మనల్ని ఎక్కడ తీసుకెళ్ళేసినా దేవుని ఆత్మ మాత్రం మనల్ని అంటే ఏ పని చేసినదైనా మనము దేవుని ఆత్మ కలిగిన వారమైతే ఖచ్చితంగా దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? సరి అయిన మార్గములో. అబ్రహాము గారు ఎలియాజర్ని పిలిచారు. అబ్రహాము గారు ఎలియాజర్ని గారు పిలిచి, నా కొడుక్కి కోడల్ని తీసుకురాపో అన్నాడు. కొడుక్కి కోడల్ని తీసుకురాపో అన్నాడు. పలానా ఇంటికి వెళ్ళు, పలానా అమ్మాయిని చూడు, మాట్లాడి ఎట్టుందో చెప్పి తీసుకురమ్మని చెప్పాడా? పోయి నీ యజమానుడైనటువంటి ఇస్సాకుకు యజమానురాలని తీసుకురాపో. నువ్వు తీసుకొచ్చే అమ్మాయే యజమానురాలు భార్య. నేను చూడను, నా కుమారుడు చూడడు, నువ్వు తీసుకొచ్చేసి. ఆ భారం మన మీద కనుక ఈ పని చెప్తే అసలు మనం అడ్రస్లో ఉంటామా చెప్పండి? మనం అడ్రస్లో ఉంటామా? ఒక చిన్న పని చెప్తేని ఏది అక్క ఈ పని చెప్పింది, దీన్ని అసలు ఎట్ట చేయాలా, ఎట్ట మాట్లాడాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా, 100 మందిని మనం ప్రశ్నిస్తామే. ప్రశ్న వేయలేమా? పొరపాటును కనుక నేనున్నాను అనుకోండి, ఎవరినైనా ఇక్కడ ఒకరిని పిలిచి నాకు చేపల కూర వండుకురా అన్నాను అనుకోండి, ఒక పేరు చెప్పి ఇప్పుడు వెళ్ళి నా కోసం చేపలు తీసుకొని చేపల కూర వండుకురా అన్నాను అనుకోండి, సంతోషంగా నేను వెళ్తానంటానా? వెంటనే ఏమంటారు? అక్కకి చేపల కూర తీసుకురావాలి అంటే ఇప్పుడు ఏ చేప తింటది, ఏ కొనుక్కురావాలి? అసలు నాకేమొచ్చింది? నాకు చెప్పింది ఎంత నూనె వేయాలా, ఎంత
ఎన్ని ఉల్లిపాయలు వేయాలా, ఎంత చింతపండు వేయాలా, దాంట్లో ఏమి వేయాలా, ఇన్ని మెను. ఇప్పుడు వెంటనే ఏమంటారంటే గనక, నా దగ్గర పక్కన సునీత చెప్పబా, అక్కైతే చేపల కూర వండిద్దా అంటది, అక్క రకరకాలుగా వండిద్ది అంటది. ఆ పిల్ల ఆ అమ్మాయి ఏమంటది, అక్క ఒక్క రకంగా అయితే పర్వాలా, అక్క ఇది ఎట్ట చేయమంటదో, అక్క ఒక్కొక్కసారి నాకు ఒక్కొక్క రకంగా చెప్పిద్ది అంటారు. అంటే నేను ఎందుకు ఈ మాట చదువు అంటే, ఒక మాట నేను ఎవరినైనా ఒక చిన్న పని చెప్తే ఇప్పుడు ఏమొచ్చేస్తుంది, మనిషికి ఏమొచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు, పోయి కోడలు దమ్మన్నాడు. ఎలియాజరు గారు ఎల్లట అయ్యా దేవుని దగ్గరికి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుడు తనకు యజమానురాలను తీసుకురమ్మని, తన ఇంటికి యజమానురాలను తీసుకురమ్మని నాకు ఒక భారాన్ని అప్పగించాడు. నన్ను సరి అయిన మార్గంలో నడిపించు. నా యజమానుడు కుటుంబానికి, నా యజమానుడికి నీ కృపా సత్య స్వభావములను మీరు చూపించు అని ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన చేసుకున్నప్పుడు ఇప్పుడు ఎవరు లీడ్ చేశారు ఎలియాజర్ని? ఒంటిలో ఏమైనా లీడ్ చేసినాయా? పక్కనున్న మనుషులు ఏం లీడ్ చేశారా? దేవుని ఆత్మే ఆయన్ని ఎలా పట్టుకోవాలా, కోడలని ఎలా నిర్ణయించుకోవాలా, ఎలా ఎన్నుకోవాలా, ఎలా తీసుకురావాలా, ఎలా మాట్లాడాలా. చివరికి ఎలియాజర్ గారు రిబ్కాను తీసుకొని రాగానే, రిబ్కా రాగానే ఆ ఇంటికి దుఃఖ నివారణ పోయిందంట. ప్రియులారా, దేవుని ఆత్మ మనలను కూడా ప్రతి విషయంలో కూడా అలాగే నడిపిస్తారు. దేవుని ఆత్మ ఖచ్చితంగా ఏం చేస్తారు? నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి, యెషయా గ్రంథంలో అంటాడు కదా, నువ్వు కుడికే పక్కకి వెళ్ళాలా, ఈ ఎడమ పక్కకి వెళ్ళాలా, ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, ఇట్ట చేయాలా, అట్ట చేయాలా, ఇట్ట మాట్లాడాలా, అట్లా మాట్లాడాలా, ఏ పని చేయాలా, ఇట్ట చెప్పాలా, అట్ట చెప్పాలా, ఎక్కడికి వెళ్ళాలా, వెళ్ళకూడదు. ఇన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు ఎవరు నడిపిస్తారు నీకు ప్రతిసారి? చూడండి, దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచన భాగమును చదివితే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినడలా ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను. నువ్వు కుడికి వెళ్దామా ఎడమకి వెళ్దామా అనుకున్నప్పుడు, కుడి తట్టు వెళ్ళాలా ఎడమ తట్టు వెళ్ళాలా అన్నప్పుడు ఎవరు చెప్పాలి? ఇప్పుడు నీకు ఎవరు నడిపించాలి? నీకు ఒక స్వరం కావాలా? అది ఎవరో కాదు. ఎవరు చెప్పాలి? ఇప్పుడు నేను ఎవరు నడిపించాలా? పరిశుద్ధాత్ముడు నడిపించాలి. ఇదే త్రోవ, దీనిలో నడవమని ఎవరు చెప్పాలంటే ఒక స్వరము నీ చెవులకు వినబడాల. దేవుని స్వరము, దేవుని యొక్క స్వరము నీకు వినబడాలా, దేవుని యొక్క స్వరము నీకు నడిపించాలి. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు అంటున్నాడు, మీరు కుడి అన్నాడు కదా, మీరు అటు ఇటు తిరగొద్దు. దేవుని ఆత్మ లేకపోతే దేవుని పిల్లలు ఎట్లా ఉంటారంట? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 22వ వచన భాగము చదవండి. 655వ పేజీ, 655వ పేజీ, 31వ అధ్యాయము 22వ వచన భాగం చదువుమా. నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుచున్నావు? విశ్వాసఘాతులారా, చలనాడు. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నువ్వెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? ఎన్నాళ్ళు తిరుగుతావు? ఇటు అట, ఇట అట. దేవుని బిడ్డలకి ఏమి లేదంటండి, ఇటు పోవాలో తెలీదు, అటు పోవాలో దేవాలి, ఎక్కడికి రావాలో తెలీదు, ఎక్కడికి పోవాలో తెలీదు. అన్ని కూడా ఎప్పుడు కూడా వస్తుంటారంట, అడకత్తెరలో ఉన్నట్టుంటారంట. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ ఆలోచన చేయాలన్నా, ఏ పని చేయాలన్నా అది దేవుని పనే కానీ, దేవుడు నీ చేత చేయించే పనే కానీ. దేవుని బిడ్డలు చేయాలి అంటే కనుక దేవుని ఆత్మ బిడ్డలను ఏం చేయాలంట? నడిపించాలి. మనము సరి అయిన మార్గములు నడవాలంటే నీకు ఎవరు కావాలా? దేవుని యొక్క ఆత్మ కావాలా? దేవుని ఆత్మ నీకు లేకపోతే, నీకు ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే దేవుని యొక్క కుమారులు. ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు సరి అయిన మార్గములో
సరి అయిన రీతిలో సరి అయిన నిర్ణయాలతో నువ్వు నడుచుకుంటావు. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు, నువ్వు చేయాల్సిన పనులు, అది దేవుని పద్ధతుల విషయంలోనే కానీ మానవుల పద్ధతుల విషయంలో కానీ ఏ పద్ధతి విషయంలో అయినా నువ్వు ఒక సరి అయిన నిర్ణయం తీసుకోవాలా, ఒక సరి అయిన మార్గంలో నువ్వు నడవాలి అంటే ఖచ్చితంగా నీకు ఎవరి సహాయం కావాలా? ఆత్మ సహాయం, పరిశుద్ధాత్మ సహాయం. ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తుందంట. ప్రియులారా, ఎంతమంది ఇటువంటి కన్ఫ్యూజన్లో ఉండి మా దగ్గరికి వస్తారో, మేము ఈ పని చేయాలా వద్దా, మేము ఇలా మాట్లాడాలా వద్దా, మేము ఇది చేయడము కరెక్టా కాదా, ఇవన్నీ దేవుని ఆత్మ మనకుంటే అంటే మేమెట్ట చెప్పగలం? ఒక ప్రశ్న ఇస్తా, మేమెట్ట చెప్పగలం? మీ లైఫ్ని మేమెట్ట నిర్ణయిస్తాం? ఎట్లా నిర్ణయించుతామన్నా? మీరు మా దగ్గరికి వచ్చారు, మీరు వెళ్ళాలా వద్దన్నది మీది నిర్ణయం కదా. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఎందుకు అడుగుతారంటే దేవుని ఆత్మ సరి అయిన మార్గాన్ని బోధిస్తుందేమో అని. మాలో ఉన్నటువంటి ఆత్మ సరి అయిన మార్గాన్ని మీకు ఉపదేశించుట కొరకే కాదండి ప్రియులారా. మీలో కూడా ఏముండాలంటండి? మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు ఏముండాలంట? దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీకు ఉండాలా. దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంది అనుకోండి. ఇప్పుడు దేవుని ఆత్మ మీలో మేము ఒక నిర్ణయం తీసుకుంటామండి, మీరు దాన్ని అవునంటారో కాదంటారో అంటారు. ఎందుకు అంటారు అంటే గనక మా నిర్ణయం మీకు నచ్చిద్దో లేదో అంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని ఆత్మ ఒక్కగటిగా పనిచేయగలదు. దేవుని ఆత్మ నీలో పుట్టించిన ఆలోచనని దేవుని చిత్తమైతే, మాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మ ఒక్కటైతే నీలో పుట్టించిన ఆలోచనే నాలో పుట్టిస్తాడు. నేనేం చేయాలనుకుంటా ఆత్మ అదే చేయడానికి ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తిని కూడా ప్రేరేపిస్తాడు. అదే దేవుని యొక్క ఆత్మ నడిపింపు. అనేక విషయాలలో డెసిషన్స్ మేము తీసుకునేటప్పుడు మేము నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని ఆత్మ కలుగ చేసిన ఐక్యతను బట్టే కానీ మేమేదో ఒకళ్ళ గొప్ప ఒకళ్ళ తక్కువ కాదు. మాలో పుట్టిన అక్కలో పుట్టిన ఆలోచనే నాలో పుడుతుంటుంది, నాలో పుట్టిన ఆలోచనే అక్కలో పుడుతుంది. ఇద్దరు ఆలోచన ఏకీభవించినప్పుడు మాత్రమే పనైనా చేస్తాం. అంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? అందరిని ఎట్లా నడిపిస్తుంది? ఓ పని చేసేటప్పుడు మనందరం ఆత్మలో ఉన్నాం అనుకోండి, మనందరి నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? ఏకంగా ఉంటాయి. నడిపింపు ఏకంగా. అందుకని మనందరికి ఏం కావాలంట? ఆత్మ కావాలా. ఆత్మయే మనలను జీవింపచేస్తుంది, ఆత్మయే నడిపిస్తుంది, ఆత్మయే ఒప్పింపచేస్తుంది, ఆత్మయే సర్వసత్యములోనికి తీసుకుని వెళ్తుంది, ఆత్మయే పరలోక సంగతులను, యేసుప్రభువు వారు చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తుంది. యేసయ్యను గుర్చి ఆత్మయే నీ చేత ఏం చేస్తుందంటే సాక్ష్యం ఇప్పచేస్తుంది. అట్టి ఆత్మ మనలో నివసించినట్లుగా అట్టి ఆత్మ చేత విమోచన దినం వరకు ఇటు ఆత్మ చేత ఒక్క మాట చదివి విజ్ఞాపనలోకి వెళ్ళిపోదాం. మిగతా విషయాలను మరొక రోజు చెప్పుకుందాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం వరకు. 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచన భాగం, 175వ వచన పేజీ. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచనము దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు కూడా ఎవరి యందు మనం ముద్రింపబడి ఉండాలా? దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో మనం ఏం చేయబడాలంట? ఎప్పటి వరకు మనం ముద్రింపబడిన వారంగా ఉండాలా? విమోచన దినము వరకు కూడా మనల్ని ఇప్పుడు ఎవరు ముద్రించాలంటే, ఎవరి చేత ముద్రింపబడాలంటే, మన మీద ఎవరు స్టాంపు పడిపోవాలంట? పరిశుద్ధాత్మ స్టాంప్. అంటే మనల్ని లీడ్ చేసేది, మనల్ని నడిపించేది, మనల్ని జీవింపచేసేది, మన చేత దేవుని చిత్తాన్ని జరిగించేది ఎవరై ఉండాలా? నేను కాదు. నాలో దేవుని ఆత్మ ఏం చేస్తుంది?
ఈ పని చేస్తుంది, నన్ను ఇలా జీవింపచేస్తుందని మనము చెప్పినట్లుగంట విమోచన దినము వరకు కూడా మనము దేవుని ఆత్మచేత ఏమైపోవాలంటండి, ముద్రింపబడాలా. అట్టి ముద్ర మీ మీద ఉందా? రక్షింపబడ్డారు, బాప్టిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మ మీ మీద ముద్ర వేశారా? పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డారా? పరిశుద్ధాత్మ స్టాంపు మీ మీద ఉందా? ఉందా? పరిశుద్ధాత్మ స్టాంపు మీ మీద ఉందా? పరిశుద్ధాత్మ స్టాంపు మన మీద లేకపోతే, పరిశుద్ధాత్మ స్టాంపు మన మీద లేకపోతే మనము భ్రమపరచు ఆత్మచేత మోసగింపబడతాం. ఆ స్థితిని తప్పించుకోవాలంటే విమోచన దినము వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడదాం. అటు కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన